అండ్ ఈ జొన్నలో ఏం చెత్త లేకుండా బాగా అయితే చెత్త మొత్తం తీసేయాలి. తర్వాత గిన్నెకి పట్టించుకొని రావాలి. జిగురు బాగా రావాలంటే కొన్ని బియ్యం వేసుకోవాలి. రొట్టెలు సరిగా చేయడానికి రాని వాళ్ళు బియ్యం వేసుకొని పట్టించుకొని రావాలి జొన్నలు అయితే. సో పిండి బాగా జిగురు వస్తుంది. గిన్నెకి పట్టించుకొని వచ్చిన తర్వాత అయితే ఇలా చూడండి ఎలా వచ్చిందో. జిగురు అయితే బాగా వస్తుంది మాకు. సో వాళ్ళైతే బాగా చేస్తారన్నమాట. జిగురు వచ్చేలాగా బాగా పట్టిస్తారన్నమాట పిండి పట్టించుకొని వచ్చిన తర్వాత ఒకవేళ జిగురు రాకపోతే వేడి వాటర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. మాకు జిగురు వస్తుంది కాబట్టి వేడి వాటర్ ఏం వేయట్లేదు, అలానే చేస్తున్నాము. చూస్తారు కదా ఎంత పెద్దగా వచ్చిందో. జొన్న రొట్టెలు చేయడానికి వచ్చిన వాళ్ళైతే ఒక 10 నిమిషాల్లో మొత్తం చేసేస్తారనమాట. 7-8 రొట్టెలు అట్లా. చేయడానికి రాని వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. నేర్చుకోవాలి, బాగా కష్టం అవుతుంది నేర్చుకోవడానికి కూడా. సరిగ్గా రావు ఎవరి కూడా తొందరగా. నాకు కూడా స్టార్టింగ్లో వచ్చేవి కాదు. 2 అడ్ల పిండి అయితే సరిగ్గా చేయకుండానే వేస్ట్ అయిపోయింది. సో దీని ఫుల్ వీడియో అయితే రిలేటెడ్ వీడియోలో పెడతాను, చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్.